నమస్కారం. ఈనాటి ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్ర అలాగే పాలిటీ ఈ రెండింటిపై పట్టు సాధించాలంటే కేవలం తేదీలు బట్టి పడితే సరిపోదు. ఆ చట్టాల వెనుకున్న అసలు కథ, ఆ పరిణామ క్రమం మనం పక్కాగా అర్థం చేసుకోవాలి. అందుకే ముఖ్యంగా మన ప్రస్తుత రాజ్యాంగానికి గట్టి పునాదులు వేసిన 1919 అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టాల గురించి ఈరోజు మనం డీప్గా విశ్లేషిద్దాం. చలో మొదలుపెడదాం. సరే, ఈరోజు ఎజెండా ఏంటంటే, ముందుగా 1919 నాటి పాలనా ప్రయోగం, ఆ తరువాత ఆ నమూనాలోని వైఫల్యాలు, నెక్స్ట్ 1935లో వచ్చిన రాజ్యాంగ ముందడుగు, ఆ రెండింటి మధ్య ఉన్న ప్రధాన పోలిక, ఫైనల్గా ఆధునిక భారతదేశంలో వాటి వారసత్వం. ఒక లోపభూయిష్ట నమూనా నుంచి భారీ ముందడుగు వైపు సాగిన ఈ ప్రయాణాన్ని సిస్టమాటిక్గా డీకోడ్ చేద్దాం. మొదటి సెక్షన్ 1919 పాలనా ప్రయోగం. అదేనండి మన మాంటేగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. 1917 మాంటేగు డిక్లరేషన్ బేస్ చేసుకుని వచ్చిన ఈ చట్టం మెయిన్ టార్గెట్ ఏంటంటే పరిపాలనలో భారతీయుల భాగస్వామ్యాన్నే మెల్లమెల్లగా పెంచడం. అప్పటిదాకా ఉన్న ఆ కఠినమైన బ్రిటిష్ కంట్రోల్ను కాస్త సడలించే ప్రయత్నం అన్నమాట ఇది. ఈ చట్టంలో ఉన్న ఫ్యాక్ట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న లాజిక్ ఉంది. అదే డిబిసి ట్రిక్. ఇక్కడ డి అంటే ద్వంద్వపాలన లేదా డయార్కీ, బి అంటే ద్విసభా విధానం బైక్యామరలిజం, ఇక సి అంటే మతపరమైన నియోజకవర్గాల విస్తరణ కమ్యూనల్ ఎలెక్టరేట్. వీటితో పాటే కొందరికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తూ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు, అలాగే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ చట్టం ద్వారానే ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు అసలు ఈ ద్వంద్వపాలన లేదా డయార్కీ అంటే ఏంటో చూద్దాం. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్. అప్పటి ప్రావిన్స్లలో అంటే రాష్ట్రాలలో ఉన్న అధికారాన్ని అక్షరాలా 2 సగాలుగా విభజించే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటిది ఈ విధానం. ఒకే ప్రభుత్వాన్ని 2 ముక్కలు చేసి మరీ పాలించాలనే ఒక వినూత్నమైన ఎక్స్పెరిమెంట్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా జరిగిందంటే, ఒక పక్క రిజర్వ్ చేయబడిన అంశాలు అంటే ఆర్థికం, రెవెన్యూ, న్యాయం, పోలీసు లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పవర్స్ అన్నీ బ్రిటిష్ గవర్నర్ వాళ్ళ కౌన్సిల్ చేతిలోనే గట్టిగా పట్టుకున్నారు. ఇంకో పక్క బదిలీ చేయబడిన అంశాలు అంటే ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య లాంటి పెద్దగా పవర్, నిధులు లేని శాఖలను మాత్రమే మన కొత్తగా ఎన్నికైన భారతీయ మంత్రులకు అప్పగించారన్నమాట. చూసారా ఎంత తెలివిగా ప్లాన్ చేశారో? సరే, మరి కేంద్ర స్థాయికి వెళ్తే ఏమైంది? అక్కడ 1919 చట్టం మొదటిసారిగా ద్విసభా విధానాన్ని, అదే బిగమరలిజంని తీసుకొచ్చింది. అంటే కేంద్రంలో ఒకే సభ కాకుండా ఎగువ సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్, దిగువ సభ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే 2 సభలను ఏర్పాటు చేశారు. ఈ కాన్సెప్ట్ మనకి ఇప్పుడున్న మోడర్న్ పార్లమెంట్ రూపంలో బాగా పరిచయమే కదా. ఇక రెండవ సెక్షన్ నమూనా వైఫల్యాలు, అలాగే 1919 చట్టం యొక్క పరిమితులు. వినడానికి ఇవన్నీ భలే డెవలప్మెంట్స్ లాగా అనిపిస్తాయి, కానీ ఆచరణలో మాత్రం ఈ పాలనా ప్రయోగం ఒక ఫెయిల్యూర్ మోడల్గా మిగిలిపోయి ఫ్లాప్ అయింది. అసలు ఎందుకు విఫలమైంది అంటారా? ఇక్కడే ఉందసలు ట్విస్ట్. అసలైన పవర్ మొత్తం బ్రిటిష్ గవర్నర్ల చేతుల్లోనే లాక్ అయిపోయింది. భారతీయ మంత్రులకు కుర్చీనైతే ఇచ్చారు, కానీ పనులు చేయడానికి ఫండ్స్ కానీ రియల్ పవర్ గానీ ఇవ్వలేదు. దానివల్ల వాళ్లకిచ్చిన ఆ బదిలీ చేయబడిన అంశాలు మాత్రం పనిచేయలేదు. దానికి తోడు వీటో పవర్స్ గవర్నర్ జనరల్ దగ్గరే ఉండటం, కేంద్రంలో ప్రజలకు అసలు జవాబుదారీతనం లేకపోవటం, వెరసి ఆ విపరీతమైన బ్రిటిష్ కంట్రోల్ అలాగే కంటిన్యూ అయింది. ఇప్పుడు మూడవ సెక్షన్ 1935 రాజ్యాంగ ముందడుగు. సైమన్ కమిషన్ రిపోర్ట్, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, వైట్ పేపర్, వీటన్నింటి ఆధారంగా ఈ చట్టం రెడీ అయింది. 1919 నాటి తప్పులను సరిదిద్దుతూ తీసుకొచ్చిన ఒక భారీ మార్పు ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సుదీర్ఘమైన చట్టాన్ని సులభంగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలంటే FPLF అనే ట్రిక్ వాడచ్చు. ఈ 4 అక్షరాలే 1935 చట్టం యొక్క 4 భారీ పిల్లర్స్. F అంటే ఫెడరేషన్ లేదా సమాఖ్య ప్రతిపాదన, P అంటే ప్రొవిన్షియల్ అటానమీ లేదా రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తి, L అంటే చట్టాలు చేయడానికి లిస్ట్స్ లేదా జాబితాలు, ఇక ఫైనల్ F అంటే ఫెడరల్ కోర్ట్ ఏర్పాటు. అంతే, సింపుల్. ఇందులో ఆ మొదటి పిల్లర్ విషయానికొస్తే అదొక చాలా ప్రతిష్టాత్మకమైన ఆలోచన. అదే అఖిల భారత సమాఖ్య లేదా ఆల్ ఇండియా ఫెడరేషన్.
అప్పటికే బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రావిన్స్లను అలాగే వాళ్ల సొంత రాజుల కింద స్వతంత్రంగా ఉన్న సంస్థానాలను కలిపేసి ఒకే పెద్ద సింగిల్ యూనిట్గా మార్చాలని ఒక గ్రాండ్ ప్లాన్ వేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఆ సమాఖ్య వ్యవస్థ ఎన్నడూ అమలు కాలేదు. అవును, అది నిజమే. ఎందుకంటే తమ పవర్స్ వదులుకుని ఆ ఫెడరేషన్లో చేరడానికి మన స్వదేశీ సంస్థానాల రాజులు ససేమిరా అన్నారు. దాంతో ఆ గొప్ప విజన్ కేవలం కాగితాలకే పరిమితమైపోయింది. ఈ చట్టంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తి. ప్రావిన్స్లలో ఫెయిలైన ఆ 1919 నాటి డయార్కీని పూర్తిగా ఎత్తేశారు. దాని ప్లేస్లో ప్రాంతీయ మంత్రులను వాళ్ల శాసనసభలకు జవాబుదారీగా చేసి వాళ్లని వాళ్లే పాలించుకునే ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే అవసరమైతే మంత్రివర్గాలను రద్దు చేసే స్పెషల్ పవర్స్ మాత్రం గవర్నర్ల చేతుల్లోనే ఉండటం ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మరి ఈ కొత్త స్వయం ప్రతిపత్తిని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేశారు? పరిపాలనా అధికారాలను పక్కాగా 3 శాసన జాబితాలుగా అంటే 3 లిస్టులుగా డివైడ్ చేశారు. అవే ఫెడరల్, ప్రావిన్షియల్ మరియు ఉమ్మడి జాబితాలు. కేంద్రం ఏ టాపిక్స్ డీల్ చెయ్యాలి, రాష్ట్రాలు ఏవి చూసుకోవాలి అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా డిసైడ్ చేశారు. ఇవే కాదు, ఈ చట్టం ఇంకొన్ని పనులు కూడా చేసింది. రాష్ట్రాల్లో ఫెయిలైన ఆ ద్వంద్వ పాలన కాన్సెప్ట్ను తీసుకెళ్లి కేంద్రంలో పెడదామని ప్రపోజ్ చేసింది. దానికి తోడు ద్విసభా విధానాన్ని బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్ లాంటి ఒక 6 ప్రావిన్సులకు కూడా ఎక్స్పాండ్ చేసింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెంచింది. కాని ఎన్ని చేసినా ఫుల్ ఇండిపెండెన్స్ అనగా పూర్తి స్వాతంత్రం ఇవ్వడానికి మాత్రం బ్రిటిష్ వాళ్లు ఒప్పుకోలేదు. సుప్రీం పవర్ వాళ్ల పార్లమెంట్ దగ్గరే ఉంచుకున్నారు. ఒకసారి ఆ టైంలో జరిగిన మేజర్ మైల్స్టోన్స్ ట్రాక్ చేస్తే 1935లో మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేనండి మన ఆర్బీఐ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1937లో చట్టపరమైన వివాదాల కోసం ఫెడరల్ కోర్టు ఏర్పడింది. అలాగే మన దేశం నుంచి బర్మాను వేరుచేయడం, సింధ్, ఒరిస్సాలను కొత్త ప్రావిన్సులుగా మార్చడం లాంటి భారీ భౌగోళిక మార్పులు కూడా ఎగ్జాక్ట్గా ఇదే చట్టం బేస్గా జరిగాయి. ఇక 4వ సెక్షన్ చూద్దాం. అదే 1919 వర్సెస్ 1935 చట్టాల మధ్య ఒక సైడ్ బై సైడ్ అనాలిసిస్. ఈ 2 చట్టాల మెకానిజమ్స్ ఇప్పుడు మనకు క్లియర్ కదా. వాటి మధ్య రాజకీయ పరిణామం ఎలా జరిగిందో జస్ట్ ఒక్కసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ ఈ మాస్టర్ కంపారిజన్ టేబుల్ చూస్తే మనకి పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. 1919లో ప్రావిన్సులకు మాత్రమే పరిమితమైన డయార్కీ 1935 వచ్చేసరికి కేంద్రానికి ఎలా షిఫ్ట్ అయింది, అలాగే ప్రావిన్సులలో ఆ అటానమీ ఎలా వచ్చింది, ద్విసభా విధానం ఎలా విస్తరించింది, సమాఖ్య విధానం, ఫెడరల్ కోర్టు లాంటి కొత్త కాన్సెప్ట్స్ ఎలా ఎంటర్ అయ్యాయి అనేది ఈజీగా ఇక్కడ గ్రాస్ప్ చేయొచ్చు. ఫైనల్గా 5వ సెక్షన్, ఆధునిక భారతదేశంలో ఈ చట్టాల లెగసీ. నిజం చెప్పాలంటే 1935 చట్టం కేవలం ఒక హిస్టోరికల్ డాక్యుమెంట్ కాదు, అది ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారత రాజ్యాంగానికి అసలు సిసలైన బ్లూ ప్రింట్. మన రాజ్యాంగంలో ఇప్పుడున్న ఎన్నో కీ ఫీచర్స్ నేరుగా ఈ 1935 చట్టం నుంచి తీసుకున్నవే. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానివ్వండి, గవర్నర్ ఆఫీస్ సెటప్ కానివ్వండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ 3 శాసన జాబితాలు, ఇలా ఎన్నో ముఖ్యమైన యంత్రాంగాలు అప్పటి చట్టం నుంచే డైరెక్ట్గా దిగుమతి చేసుకున్నవే. ఆ చట్టం పుణ్యమాని 1937లో చారిత్రాత్మక ఎన్నికలు జరిగి అప్పట్లో కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో సొంత మంత్రివర్గాలను కూడా ఏర్పాటు చేయగలిగింది. మనం ఎండ్ చేసే ముందు ఈ 1 మినిట్ రివిజన్ టేబుల్తో ఒక్కసారి అంతా క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సో మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ప్రావిన్సుల నుంచి కేంద్రానికి మారిన డయార్కీ, రాష్ట్రాలకొచ్చిన స్వయం ప్రతిపత్తి, ప్రతిపాదిత సమాఖ్య, విస్తరించిన ద్విసభా విధానం, కొత్తగా వచ్చిన ఫెడరల్ కోర్ట్, అధికారాల విభజన కోసం వచ్చిన జాబితాలు, ఇవే ఈ ఎవల్యూషన్లో జరిగిన అతి ముఖ్యమైన ఘట్టాలు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ఆలోచింపచేసే ప్రశ్నను మన ముందుంచుతున్నాను. అదేంటంటే, ఆనాడు 1935లో ప్రపోజ్ చేసిన ఆ సమాఖ్య వ్యవస్థలో చేరడానికి ఒకవేళ స్వదేశీ సంస్థానాలన్నీ నిజంగానే ఒప్పుకొనుంటే అప్పుడసలు ఈ ఉపఖండం మ్యాపు, మన మోడర్న్ హిస్టరీ ఈరోజు ఎంత డిఫరెంట్గా ఉండేది? నిజంగా ఊహకందని విషయం కదా. మరి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.